రోజు క్రమం తప్పకుండా స్నానం చేసేవారు ఒక్కసారిగా దాన్ని ఆపేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇదో చెత్త ఆలోచనగానే అంతా చూస్తారు. ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. అదే వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే డర్టీ డిక్ అని, క్లీన్ ఫ్రీక్ అని అంటారు. నిజంగానే ఆలోచించండి. స్నానం చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఆఫ్‌కోర్స్ అదంతా మంచి పరిణామం కాదని అందరికీ తెలుసు. మీకెప్పుడైనా అనిపించిందా? ఈరోజు స్నానాన్ని స్కిప్ చేస్తే అని? అలాంటి ఆలోచన మీ ఒక్కరికి మాత్రమే రాలేదని గుర్తించండి. ప్రపంచంలో చాలా మందికి ఈ ఆలోచన వచ్చింది. స్నానం అన్నది ప్రపంచ చరిత్రలో కల్చర్ నుంచి కల్చర్ దాకా అనేక రకాలుగా ఉంటుంది. ఇక ప్రాచీన రోమ్ నగరంలో స్నానం అన్నది చాలా ఖరీదైన వ్యవహారం. అసలు పబ్లిక్ బాత్రూమ్ అన్నది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎంతో సంపద కలిగిన వారికి మాత్రమే స్నానం అందుబాటులో ఉండేది. ఎందుకంటే అక్కడ శుద్ధమైన నీటిని స్నానం కోసం కాకుండా తాగడం కోసం వినియోగించేంత కరువు ఉండేది. అలా చాలా అరుదుగా స్నానాలు చేసేవారట. ఎవరైనా ఇలా చాలా రోజుల తరువాత స్నానం చేస్తే జబ్బు పడేవారట. ఇప్పుడు మాత్రం నిత్యం స్నానం చేయకుంటే అది అనగారికంగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ సంగతి అటుంచితే అసలు మనుషులు స్నానం చేయడం అన్నది ఆపేస్తే ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. 94 ఏళ్ల వయసులో ఇరాన్కు చెందిన అమో హాజీ అనే వ్యక్తి ప్రపంచంలోని అత్యంత డర్టీయెస్ట్ మెన్ అని పేరొందాడు. అతడి శరీరంపై మురికి అట్టలు కట్టుకుని ఉంటుంది. ఒక్కసారిగా 2-3 సిగరెట్లను కలిపి స్మోక్ చేయడం అతడికి అలవాటు. తను గత 50 ఏళ్లుగా స్నానం చేయడం మానేశాడు. ఓ బకెట్ శుభ్రమైన నీరు, ఇంత సబ్బు బిళ్లకు అతను నోచుకోలేదు. ఒకవేళ తాను ధైర్యం చేసి స్నానం కూడా చేస్తే చనిపోతానని భయపడేవాడు. యంగ్ గా ఉన్నప్పుడు తనకు మంచి నీళ్ళన్నా మంచి ఆహారం అన్నా అనీజీగా ఉండేదట. తను ఎప్పుడు తిన్నా చెడిపోయిన ఆహారం, అశుద్ధాలనే భుజించేవాడట. అది అప్పటి తన గతం. దానికి తనకుండే కారణాలు తనకున్నాయి. అయితే జనం ఒత్తిడి కారణంగా ఒక్కసారి స్నానం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న అతడు కొన్ని నెలల్లోనే జబ్బు చేసి మరణించాడు. ఇది అక్టోబర్ 2022లో జరిగింది. దాంతో అంతా తను స్నానం చేయడం వల్లనే చనిపోయాడని నమ్మారు. అయితే 94 ఏళ్ల వయసులో ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉండడం వేరే విషయం. అయితే స్నానాన్ని వ్యతిరేకించే అమో హసీ ఒక్కరే కాదు. 2009లో మన దేశంలోనే కైలాష్ సింగ్ అనే వారణాసిలోని ఫార్మర్ వర్కర్ కూడా తన 35 సంవత్సరాలుగా స్నానంతో పాటు పళ్లను బ్రష్ కూడా చేయలేదు. ఇదే రికార్డ్ అనే చెప్పాలి. 7 ఆడపిల్లల తండ్రి అయిన కైలాష్ సింగ్ తన దేశంపై ప్రేమను వ్యక్తపరిచేందుకే స్నానాన్ని త్యాగమిచ్చారని అంటున్నారు. నిజానికి తనకు మగపిల్లాడి జననం కోసమే ఇంతమంది ఆడపిల్లలకు తండ్రి అయ్యాడని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇందుకోసం స్నానాన్ని త్యజించిన తనను తాను శుభ్రంగా ఉంచుకునేందుకు ఫైర్ బాత్ చేసుకునే వాడని స్థానికులు చెబుతున్నారు. తన శరీరంలో ఏర్పడి ఇన్ఫెక్షన్స్ కీటకాలను నాశనం చేసేందుకు అగ్ని ప్రవేశం చేసేవాడని చెబుతున్నారు స్థానికులు. అయితే ఇదంతా 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యవహారం. కానీ 18వ శతాబ్దం ప్రకారం లండన్ కు చెందిన ఓ వ్యాపారి కూడా స్నానాన్ని త్యాగం చేసి వార్తల్లో నిలిచాడు. తన పేరు నెతన్యల్ బెంట్లే. ఇతను లండన్ లో ఓ వ్యాపారిగా జీవించాడు. అయితే తన యాటిట్యూడ్ ను చూసిన వారంతా తనను డర్టీ డిక్ అని పిలిచేవారట. అందుకు తగ్గట్టుగానే తను శుభ్రంగా ఉండటానికి ఇష్టపడేవాడు కాదట. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు స్నానాన్ని సుదీర్ఘకాలం పక్కన పెడితే ఏమవుతుందనే పరిశోధకులకు తావిచ్చింది. ఒక్కసారి ఇలా స్నానాన్ని త్యజిస్తే ఏం జరుగుతుందన్న విషయాన్ని చూస్తే, రోజూ చేసే స్నానాన్ని నిలిపివేస్తే వెంటనే 24 గంటల్లోగా శరీరం నుంచి దుర్గంధం వ్యాపిస్తుంది. శరీరం పైన అనవసరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. శరీరం నుంచి సహజంగా విడుదలయ్యే చెమట, నూనెలు విడుదలవుతూనే ఉంటాయి. అవి ఏకంగా శరీరంపై చర్మ రంధ్రాలను మూసివేస్తూ కమ్మేస్తుంటాయి. వెంటనే శరీరంపై ఇన్ఫెక్షన్ లాంటి అనేక సమస్యలు మొదలవుతాయి. స్నానం మానేస్తే మన శరీరంలోని వెంట్రుకలు ఆయిలీగా మారుతాయి. సహజంగానే డాండ్రఫ్ మొదలవుతుంది. వీటి తల వెంట్రుకలు ఆయిలీగా డాండ్రఫ్ తో అనేక అసౌకర్యాలతో ఉంటుంది. డిస్కంఫర్ట్, ఇచ్చింగ్ లాంటి అనేక ఫీలింగ్స్ బిగ్ బాస్ లో తప్పవు. ఇన్ని అనుమానాల మధ్య అసలు స్నానం చేయడం మంచిదేనా, అతిగా చేస్తే ఏమవుతుంది అన్న విషయాలను తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీరు రోజు 2 కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఈ సమస్యలు మిమ్మల్ని కూడా వెంటాడవచ్చు. అంతేకాదు, పూర్తిగా స్నానం చేయకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. స్నానం చేయడం మంచిదేనా, అతిగా చేస్తే ఏమవుతుంది, ఇంతగా ఈ సమస్య మనల్ని వెంటాడడం సబబేనా అన్న అనుమానం పక్కన పెడితే చాలా మందికి రోజు 2 సార్లు స్నానం చేయడం అలవాటు. లేకపోతే ప్రాణం హాయిగా ఉండదు. కొందరికైతే రాత్రుళ్ళు స్నానం చేయకపోతే అస్సలు నిద్ర కూడా పట్టదు. అయితే శరీర శుభ్రత కోసం గురించి జరిపిన పలు సర్వేల్లో అతిగా స్నానం చేయడం
అస్సలు స్నానం చేయకపోవడం వంటి అంశాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూసేద్దామా? సరే, ఇన్నాళ్ళు తెలిసింది ప్రచారంలో ఉన్నది పక్కన పెడితే అతిగా స్నానం చేస్తే నష్టమే అంటోంది 21వ శతాబ్దం. అతిగా స్నానం చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకి చెందిన జెనెటిక్ సైన్స్ సెంటర్ పరిశోధకులు చెప్తున్నారు. రెండు అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేసినా శరీరంలోని అతి సూక్ష్మ జీవ వ్యవస్థ దెబ్బతిని రోగనిరోధక శక్తి, జీవ వ్యవస్థలకు నష్టం కలుగుతుందని, దీనివల్ల గుండెకు కూడా ముప్పేనని తెలిపింది. స్నానం అతిగా చేసినా, శరీరాన్ని అతిగా శుభ్రం చేసుకున్న మానవ మైక్రో బియోమ్ దెబ్బతింటుంది. మైక్రోబియోమ్ అంటే శరీరానికి అంటి పెట్టుకుని ఉండే సూక్ష్మ జీవులైన బ్యాక్టీరియా, వైరస్ల కలెక్షన్. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇదిలా ఉంటే రోజు స్నానం చేసినా ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజు స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల సబ్బులోని రసాయనాలు చర్మానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా, ఆయిల్ పొరను తొలగించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. రోజువారీ దినచర్యలో భాగంగా అందరూ ప్రతిరోజు స్నానం చేయడం సహజం. కొంతమంది పరిశుభ్రత కోసం చేస్తే మరికొంతమంది చెయ్యాలి కదా అని చేస్తారు. మరికొంతమంది ఫ్రెష్ గా ఉండాలని రోజుకు 2-3 సార్లు కూడా స్నానం చేస్తారు. అయితే అతిగా స్నానం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ప్రజలు చేసే అలవాట్లలో పొరపాట్లు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయట. అంతెందుకు, అంత అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో 2 మాత్రమే రోజు స్నానం చేస్తారట. అలాగే ఆస్ట్రేలియాలో 80% మంది మాత్రమే రెగ్యులర్ గా స్నానాలు చేస్తున్నారు. ఇక చైనాలో సగానికి పైగా మంది వారానికి 2 సార్లు మాత్రమే స్నానం చేస్తారట. ఇక భారతదేశం విషయానికి వస్తే రోజుకు 2 లేదా 3 సార్లైనా చేస్తుంటారు. వారి అభిప్రాయాలను బట్టి ఇలా రోజు 2 సార్లు స్నానం చేయడం వల్ల సబ్బులోని రసాయనాలు చర్మంపై ఉండే ఆయిల్ పొరను తొలగిస్తున్నాయి. చర్మానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులను కూడా ఈ క్రమంలో తొలగించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చర్మంపై నూనె పొర తొలగిపోవడం వల్ల చర్మం పొడిగా, అసౌకర్యంగా మారి దురద పెడుతుందని తెలిపారు. పొడి చర్మం వల్ల పగుళ్లు ఏర్పడి చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా చర్మ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే రోజు స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. అలా అని స్నానం చేయకుండా ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎక్కువ సమయం స్నానం చేయడం మంచిది కాదు. కేవలం 3 నుండి 5 నిమిషాలు స్నానం చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ప్రదేశాన్ని సబ్బుతో రుద్దుతూ ఉండకుండా బాహుమూలాలు, ముఖం లాంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి సహజంగానే ప్రతి మానవ శరీరం అన్ని రకాలైన ఇమ్యూనిటీలతో ఉంటాయని అంటున్నారు. స్నానాల విషయానికి వస్తే మన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నిత్యం ఆచరించే స్నానం దేహాన్ని శుభ్రం చేసుకునేందుకు అయితే, ప్రత్యేక రోజుల్లో చేసే స్నానం ఆత్మను శుద్ధి కోసం. దాన్ని ఆధ్యాత్మిక స్నానం అంటారు. ఇంకా స్నానంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని అందరికీ అందుబాటులో లేవు అన్నది నిజం.